హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. సామెత ఏమి కాదు, జరిగిపోయినవి జరగాల్సినవి కొన్ని ఉంటాయి కదా ఫ్రెండ్స్. కొంతమంది ఏమో తెలియజేసుకోగలుగుతారు, కొంతమంది ఏమో తెలియజేసుకోలేరు. శత్రువులు ఎక్కువగా ఉన్నప్పుడు ఒంటరి వాళ్ళతో శత్రువుకి భయపడుతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే మనకంటే బలవంతుడు ఎవరైనా ఉన్నాడు అంటే కనుక నలుగురు ఉన్నవాడిని బలవంతుడు అంటారు. ఒరే బాబు, వాడు ఎంత నీచుడైనా కానీ వాడు వెనకాల నలుగురు ఉండరా, ఆడితో మనకెందుకులే, నువ్వెంత మంచివాడివైనా కావచ్చు, నిన్ను ఒంటరిని చేసి నిన్ను దోసుకోవాలంటే నీకున్నది ఏదో, అది కొద్దో గొప్ప, ఒక ఇల్లు కావచ్చు, ఒక ఆకలి కావచ్చు, లేదా చెంటు భూమి కావచ్చు, నీది అన్నదాన్ని నీకు లేకుండా చేయాలనుకున్నా కానీ సమాజం ఎప్పుడు కూడా అండగా ఉండదు ఫ్రెండ్స్. ఎందుకనంటే నీవు ఉంది ఒక్కడవే, నేను దోసుకోవాలనుకున్నోడు పక్కనోడు నలుగురు, నలుగురికి వెళ్ళే న్యాయం ఉంటుంది కానీ ఒక్కడికి వెళ్ళి ఎప్పుడూ న్యాయం ఉండదు ఫ్రెండ్స్. అది న్యాయమే కావచ్చు, అది అందరికీ తెలుసు, అది నీదే కావచ్చు, నీ తాత ముత్తలు సంపాదించింది, నీ తల్లిదండ్రులు సంపాదించింది, నీ వారసత్వ పక్కే కావచ్చు. నువ్వు అనుభవించడానికి వీలు లేనప్పుడు, అదొకడు దోసుకోవాలి అనుకున్నప్పుడు, దోసుకున్నోడుకు మరొక నలుగురు పోగయ్యారు అని అనుకుంటే కనుక అది న్యాయమే కాదు. న్యాయం కాదు అని తెలిసినా కానీ ఏ సమాజం కూడా ఫ్రెండ్స్ వాడికి ఎదురు నిలబడలేదు, వాడికి న్యాయం అని చెప్పలేదు. ఎందుకంటే పేదవాడి పక్షాన ఏ పెద్దవాళ్ళు కూడా నిలబడరు ఫ్రెండ్స్. అది చాలామందికి జరుగుతుంది, జరిగింది, అనుభవిస్తూనే ఉంటారు. డబ్బు లేనివాడు పక్కన ఏ డబ్బుండోళ్ళు నిలబడితే అది ఒక రక్త సంబంధకమైన కావాలి, లేదనంటే అది ప్రేమ, అభిమానం, ఫ్రెండ్షిప్ అయినా కావాలి. అది దానికి అనేకమైన నీచమైన స్వార్థప అనుమాన అక్రమ సంబంధాలైన అంటగడతారు ఫ్రెండ్స్. ఎందుకంటే సమాజం ఎప్పుడు కూడా ఎవరిని కూడా మౌనంగా ఉండనివ్వదు. అది పేదవాడే కావచ్చు, దిక్కులేని వాడే కావచ్చు, వాడికి అండ లేకపోవచ్చు, ఆదరవు లేకపోవచ్చు, ఆడుకుంటూ ఒక కుటుంబం ఉండవచ్చు. ఆ కుటుంబాన్ని ఎలా బతికించుకుంటాడు అన్నది, ఏ పని చేసేవాడు బాగుపడతాడన్నది మానేపించి అయ్యో పాపమని జాలి జరగాల్సిన వాళ్ళే శత్రువులుగా మిగిలిపోతూ ఉంటారు. ఎందుకంటే చాలామంది అప్పుడప్పుడు పెద్దోళ్ళు చెబుతుంటారు, పేదోడు పెళ్ళమంటే వాడకట్టంతా వదినేనంటారు. అలాంటి మాటలు మన పెద్దవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఫ్రెండ్స్. పేదోడికి పెళ్ళం ఉంటే ఆ ఒక్కదాన్ని కూడా లేకుండా చేయాలి, లేదంటే వాడిని ఒంటరిని చేయాలి. ఎవళ్ళైనా సరే ఉంది ఫ్రెండ్స్, ఇలాంటి నీచపు ఆలోచనలతో నీచ బుద్ధులతో ఎదటి వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడైనా కూలగొట్టాలనుకున్నా, ఎదటివాడికున్న దోసుకోవాలనుకున్నా, ఆమె అండుంది కదా అని చెప్పేసేసి వాడి తరపున కొమ్ము కాసిన ఫ్రెండ్స్, ఏదో ఒక రోజున న్యాయం అన్యాయంగా మారదు, అన్యాయం న్యాయంగా మారదు. కానీ శిక్ష అనేది మాత్రం ఆడే అనుభవించాలి అనేది మాత్రం ఏమీ లేదు. కుటుంబంలో ఎవరైనా అనుభవించవచ్చు. తాత ముత్తాతలు చేసిన ఆస్తుపాస్తులు సంపాదించిన కూడబెట్టిన హక్కులే కాదండి అనుభవించేది, చేసిన పాపాలు కూడా అనుభవించాల్సి వచ్చింది. ఎవరిని దేవుడు ఊరికే వదిలిపెట్టరు ఫ్రెండ్స్. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోనండి. ఆవి ఎండోడు ఒకవేళ దోసుకొని వాడుకొని వాడేం సత్తా తీసుకుపోడు కదా, మళ్ళీ వాడు కడుపును పుట్టిన పిల్లలకు చెప్పాలి, లేదంటే మనవళ్ళకు మనవరాళ్ళకు చెప్పాల్సిందే కదా. వాళ్ళు మాత్రం సుఖం కనబరచాలి ఏముంది. వాడికంటే బలవంతుడు ఇంకొకడు వచ్చినప్పుడు వాడిని తరివేసేసి వాడి స్థానంలో ఆక్రమించుకోవచ్చు. ఎందుకంటే మాట, మంచి, మానవత్వం నలుగురిని బ్రతికిచ్చిద్ది, నిలబెట్టిద్ది. ఒకవేళ పడిపోతుంటే అయ్యో పాపం అని చెప్పేసి చేయిచ్చి లేపగలిగితే నీకో నీ బిడ్డలకు పుణ్యం వచ్చిద్ది. కానీ పడ్డోడి మీద ఇంకొక కాలేసి తొక్కి దాటిపోవాలని చూడమాకండి ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఉంది, పేదవాడిని చూసి పెద్దవాడు ఎప్పుడు కూడా ఆస్తుల కాడే కావచ్చు, సంపాదన కాడే కావచ్చు, పంపకాల కాడే కావచ్చు, ఏదైనా సరే ఉంది, అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో ఫ్రెండ్స్, తెలిసి కూడా మనం మాట్లాడలేకపోతే, తెలిసి కూడా ఆమె చూసో, అండ చూసో, డబ్బు చూసో మనకెందుకు లేని పక్కకు పోయేవాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. అది ప్రతి ఒక్కరూ మనం కూడా చూస్తూనే ఉంటాం. అయ్యో పాపం అంటాం తప్ప నిడిచే నిజం మాత్రం చెప్పడానికి ముందుకు రా. ఎందుకంటే ఆడి మెడకు చుట్టుకొని రేపు మన మెడకు చుట్టుకున్నాడేమో. వాడి తరపున నలుగురిగా తీసుకొచ్చిండు, మన తరపున 10 మంది తీసుకొచ్చి మన పిల్లలకి ఏం అన్యాయం చేస్తారు, మన కుటుంబానికి ఏం అన్యాయం చేస్తారు, మనకేం మోసం చేస్తారు, భయపడుతూ బ్రతుకుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఉంది, బలవంతుని చూసి బలహీనుడు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు.
డబ్బు ఉండి ఆస్తులుండి అంతస్తులుంటే న్యాయం లేని బ్రతుకు ఎంత ఉన్నా కానీ ఫ్రెండ్స్ వ్యర్థమే. అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని న్యాయంగా బ్రతకడానికి ప్రయత్నించండి. ఏదైనా ఎలాగుండా కానీ నీ ఆరోగ్యం, నీ వయస్సు, నీలో ఉన్న రక్తం ఎప్పుడైతే ఉడికిపోతుందో నీలో ఉన్న మానవత్వం ప్రతిదీ కూడా బయటకు వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, బై, థ్యాంక్ యూ.